హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజైతే మాకు ఫుల్ స్వీట్ క్రేవింగ్స్ వచ్చినది. సో అందుకే కిచెన్ వెళ్ళి చూస్తే ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చూస్తే రవ్వ అయితే ఉంది. సో రవ్వ ఉంది కాబట్టి రవ్వ లడ్డు చేద్దామని ఫిక్స్ అయినాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. మేమైతే రవ్వ తీసుకున్నాం, జిఆర్బి నెయ్యి తీసుకున్నాం అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ కొని ప్యాన్ అయితే వేడి చేసుకొని అందులో కొద్దిగా గీ అయితే వేసుకున్నాము. సో డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకున్నాం ముందుగా. ఇంకొద్ది గీ వేసుకొని రవ్వ ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడైతే 1 కప్ ఉప్మా రవ్వ, ఇది లైట్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. సో స్లిమ్లో పెట్టుకొని మంచిగా లైట్ బ్రౌన్ ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కలుపుతూనే ఉండండి వితౌట్ స్టాపింగ్. సో నేనైతే షుగర్ ఇంకా ఇలాచి రెడీ పెట్టుకున్న 1 కప్ ఆఫ్ షుగర్. ఇది కొంచెం గ్రైండ్ చేస్తే రవ్వలు స్మూత్గా బాగుంటుంది. సో రెడీ చేసుకుంటున్నా మిక్సీలో జార్లో వేయడానికి 1 కప్. ఇట్స్ రెడీ. అండ్ చూడండి ఎంత సాఫ్ట్ పౌడర్ అయిపోయిందో. సో ఈ పౌడర్ని అందులో వేసుకోవాలి అనమాట మన రవ్వ మిక్చర్లో. సో రవ్వ అయితే లైట్ బ్రౌన్ అయిపోయింది. లెట్స్ టేక్ 1 బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ అమూల్ తాజా మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను నేను లడ్డు కట్టడానికి. సో 1 కప్ షుగర్, 1 కప్ రవ్వ అండ్ 1 కప్ మిల్క్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. కొద్దిగా గీ, అందులో డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించుకున్నా, ఇంకొంచెం వేయిస్తున్నా కిస్మిస్తో పాటు. ముందే కిస్మిస్ వేస్తే అది కొంచెం వెరైటీ టేస్ట్ ఉంటుంది. సో కిస్మిస్ లాస్ట్కి లైట్గా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో ఈ రవ్వలో అయితే కొద్దిగా పాలు పోసి ఫ్రై చేస్తూ ఉండాలి. అది ఎక్కువ పాలు పోస్తే మళ్ళీ చిక్కగా అయిపోతుంది. సో కొంచెం 1 కప్పే పోస్తూ దాన్ని కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇప్పుడు ఇది ఆల్రెడీ లైట్ బ్రౌన్ అయిపోయింది. సో కొంచెం ఇట్లా కలిపి అందులో షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ ఏదైతే తీసుకున్నానో గ్రైండ్ చేశానో అది అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్చర్ అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అందులో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఆ గీతో పాటు. సో ఇప్పుడు మళ్ళీ ఓవరాల్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా. ఇప్పుడు దాన్ని స్మాల్గా మనకు నచ్చిన సైజు బాల్స్ చేసుకోవాలి. సో నేనైతే ఇంత చిన్న మీడియం బాల్స్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుందో కన్సిస్టెన్సీ. అండ్ రవ్వ కలర్ కూడా ఎంత బ్రౌన్గా వచ్చిందో, డార్క్ లేకుండా అటు మంచి స్మూత్ టెక్స్చర్ ఉంది. సో దీన్ని లడ్డు రెడీ. యమ్మీ రవ్వ లడ్డు రెడీ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul